ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయనను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన వెన్నడు విడువడు, ఎడబాయడు, నువ్వు భయపడవద్దు, విస్మయం పొందొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును పిల్లారా, ప్రభు ఎప్పుడు మనతో ఒకడు ఉండేవాడు. ఆయన మన ముందుండి నడిపించే దేవుడు, ఆయన మన కుడి ఎడమల ఆవరించే దేవుడు, మరి మనకు ముందుండి మనకు మార్గదర్శిగా ఉండి మనకు త్రోవ చూపించే దేవుడు. మన ప్రభు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మరి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. మన ప్రభువు నాతో ఉన్నాడు, నా రక్షకుడు, నా విమోచకుడు నాతో ఉన్నాడు, నా ప్రభువే నన్ను చేపట్టుకొని నడిపిస్తాడనే ధైర్యంతో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. యెహోషువతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 3వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. మోషేకు తోడై ఉండినట్లు 5వ వచనం, బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడిని ఎదుట నిలవలేకయుడను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా మరి యెహోషువను ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వేమాత్రం కూడా జడియొద్దు, భయపడొద్దు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుని ఎదుట నిలవబడలేడు, నేను నీ పక్షంగా ఉండి నడిపిస్తాను. నేను మోషేకి ఎలాగో తోడుగా ఉండి అరణ్య యాత్రలో వారిని ముందుగా ఉండి నడిపించాను, ఆ విధంగానే మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై నడిపిస్తానని చెప్పని దేవుడు ఇక్కడ యెహోషువను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మళ్ళా ఇక్కడ కూడా ధైర్యపరుస్తున్నాడు. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియవద్దు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవాని నేను తోడుగా ఉంటాను, తోడుగా నడిపిస్తానని చెప్పని ఇక్కడ దేవుడు యెహోషువని ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఎవరైతే తన ఆశ్రయంగా చేసుకుంటారో, ఎవరైతే ప్రభు పైన ఆధారపడతారో, ప్రభు పైన ఆనుకుంటారో, వాళ్ళని ప్రభువు ముందుగా ఉండి ఆయనే వారి చేపట్టుకొని వారికి తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా మరి 5వ వచనం మనం చదువుకుని, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. అవును, మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని ఎడబాసే దేవుడు కాదు, ఏమాత్రం మనం విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అలాంటి దేవుడిని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉన్నాము. అలాంటి దేవుడు మనకు తోడుగున్నందుకు మనం ఎంతగానో నిజముగా మన ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాము. ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర నీ దండను ఆదరిస్తుందని చెప్పి భక్తుడైన దావీదు 23వ కీర్తనలో చెప్పినట్టుగా ఆయన మన గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ కూడా ఆయన మనకు తోడుగా ఉండి తన దుడ్డుకర మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో మన సొంత జ్ఞానం పైన ఆధారపడకుండా, మన స్వచిత్తం పైన ఆధారపడకోకుండా దేవుని చిత్తాన్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు అంతకంటే కాదు. కాబట్టి ఉదయకాల వాక్యం విన్నారు ఎవరైనా సరే మీరు కృంగిన స్థితిలో ఉండి మరి నా ప్రార్థన ఏమవుతుంది, నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, దేవుడు నేను విడిచిపెట్టాడు అనుకున్నాం కానీ మీరు కృంగిపోతున్నారేమో. ఉదయకాలం దేవుని వాక్యం నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది. దేవుడు నేను విడిచిపెట్టలేదు, ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఎడబాయలేదు, ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన హస్తంలో చెక్కుని ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం దిగులు పడకుండా, కృంగిపోకుండా, జడియకుండా నా ప్రభువు నాతోనని విశ్వాసంతో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోదాం. అలాంటి కృపాదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా,
ఉదయకాల వాక్య వింటున్న మా పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి అవసరకర తీర్చండి. కుడి ఎడమల దూతలు తోడుగా ఉండి వారిని చేపట్టుకొని ముందుకు నడిపించండి. ఎవరైనా కృంగిన స్థితిలో ఉంటే వారిని ధైర్యపరిచి ప్రభా ఇప్పుడే ఆదరణకరమని వాక్కు చేత ధైర్యపరిచి వారి హస్తాన్ని పట్టుకు ముందు నడిపించమని మీరు మాతో కూడా నడిపించి ప్రభా నీ కృపకు పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.